హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం బ్లౌజ్ నెక్ వేసుకోవాలంటే ఇలాంటి పల్సటి బకరం ఉంటుందండి. ఇలాంటి బకరాలు తీసుకొచ్చేసి మనం నెక్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఎలా వేసుకోవాలి, దీన్ని ఏ రకంగా వేసుకుంటే చాలా సింపుల్గా అనమాట చెబుతాను మీకు అర్థమయ్యేలాగా. ఎలా కట్ చేసుకుని ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను అనమాట. అయితే కొత్త వారికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. అయితే ఇప్పుడు మనం బకరం అనేది ఇలా ఉంటుంది కదా, ఇలా ఉందని మనం ఇలా మడత వేసుకోండి. ముందు డబల్ మడత వేసుకోండి. డబల్ మడత వేసుకుంటే ఏంటంటే మనకి నెక్ కట్ చేసుకోవడం అనేది ఈజీ అనమాట. చాలా ఇలా ఇలా పెద్దది తీసుకోండి, ఎంత నెక్ అన్నా తీసుకోండి, ఇలా తీసుకోండి. ఇలా డబల్ మడత వేసుకొని మనం ఏం చేయాలంటే, సపోజ్ మనం ఏ నెక్ అన్నా తీసుకోండి, ఎలాగైనా ఎంత డౌన్ అని చేసుకోండి. సపోజ్ నేను ఏంటంటే ఒక 5 ఇంచెస్ వేసుకుంటున్నాను అనమాట. అయితే మీరు 6 కానీ 7 కానీ తీసుకోండి, ఎంత తీసుకోండి. ఇలా తీసేసుకుని మనం కామన్గా ఏం చేస్తామంటే ఇటు నుండి ఒక 2.5 కానీ అట్లా పెట్టుకుంటాం కదా, ఒక 2.5 పెట్టేస్తున్నాం అనమాట. తర్వాత ఇటు కూడా ఒక 2.5 పెట్టేసుకోండి. అక్కడ మీరు ఏ నెక్ అన్నా తీసుకోండి. ఇలా గీసుకునేటప్పుడు స్క్వేర్ తీసేసుకోండి. ఎందుకంటే నేను సింపుల్గా చెబుదామని మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. అయితే చూడండి, ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని మనం అనేది ఇప్పుడు సపోజ్ ఈ నెక్ అనేది మనం ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది ఇట్లా రౌండ్ ఒక రంగులో ఇట్లా లోనికి వచ్చేసి ఇలా దీంట్లో బయటికి వెళ్ళేసి ఇలా తీసుకున్న ఇది ఒక సింపుల్గా ఇలా ఈ నెక్ కూడా మన పంజాబీ డ్రెస్సులకు కానీ ఇలా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇట్లా తీసుకోండి. లేదంటే సపోజ్ ఇదే నెక్కను మనం ఇలా పెట్టేసి ఇలా తీసుకోవచ్చు. ఇంకొక రకం చూసారు కదా, ఇలా ఈ రకంగా ఏ రకంగానో తీసుకోండి. సపోజ్ పలకలు తీసుకోండి, ఎలాగన్నా తీసుకునేటప్పుడు బకరం అనేది ఇలా డబల్ మడత వేసేసుకొని పెట్టుకుంటే మనకు ఈజీ అనమాట పద్ధతి. తర్వాత ఏంటంటే సపోజ్ నేను దీన్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా కట్ చేసుకుందాం, వేసి చూపిస్తాను అనమాట. మీకు ఎలా వేసుకోవాలి అనే దాని గురించి కూడా క్లియర్గా చూపిస్తాను అనమాట. ఎంత నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకున్నాం. కట్ చేసుకుని ఏం చేయాలంటే మనం సపోజ్ కరెక్ట్గా ఇలా తీసేసుకోండి. తీసుకున్నాం కదా, తీసుకొని మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇలా తీసుకొని దీనికి ఒక రంగు యాడ్ చేసుకోండి పైకి. చూసారుగా, ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చూపిస్తానండి ఒకసారి మీకు అనుభవం అర్థమయ్యేలాగా చెబుతాను. అయితే ఇప్పుడు సపోజ్ మనం ఇలా తీసుకున్నాం కదా, దీన్ని అనేది మనం ఎక్స్ట్రా అనేది ఇలా తీసేసుకోండి. ఇలా ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకుని మనం సపోజ్ ఇలా తీసేసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే సపోజ్ ఇప్పుడు చూసారు కదా, ఇది నెక్ అనేది మనకి ఇది ఉండటం వలన మనకి ఏంటంటే ఇడిపోదు అనమాట. మనం ఐరన్ చేసుకున్నా కానీ ఇలా కరెక్ట్గా వస్తుంది అనమాట. సపోజ్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఒకసారి. అంటించే విధానం కూడా ఒకసారి చూపిస్తాను మీకు, ఎలా అంటించుకోవాలి అనే దాని గురించి. అయితే ఈ అంటించేటప్పుడు మనకి ఈ బకరానికి లోన గమ్ము ఉంటుందండి. ఇదిగోండి, ఈ గమ్ము అనేది చూడండి, కొత్త వారి కోసం అండి నేను ఎంత క్లియర్గా చెబుతున్నాను. అయితే చూడండి, గమ్ము అనేది ఈ లోన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా ఐరన్ చేసేసుకోవాలి. ఇలా ఐరన్ చేసేసుకుంటే ఏంటంటే అతుక్కుపోద్ది అనమాట. అతుక్కుపోయిన తర్వాత మనం వేసి చూపిస్తానండి మీకు ఒకసారి ఎలా వేసుకోవాలి. డ్రెస్కి నెక్ ఎలా వేసుకోవాలి చూపిస్తానండి ఒకసారి చూడండి. ఇప్పుడు ఐరన్ బాక్స్ అనేది హీట్ చేసుకోండి. హీట్ చేసేసుకుని ఒకసారి క్లాత్ని ఇలా మనం ఏదైతే నెక్ వేసుకుంటామో అడుగు భాగాన్ని అనమాట. ఇప్పుడు మనం వేసేది నెక్ అనేది డ్రెస్కి అనేది వేరే చూపిస్తానండి ఒకసారి. ఈ నెక్ అనేది వేరే అడుగు భాగానికి మనం క్లాత్కి అంటించేసుకోవాలన్నమాట ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసుకోండి, కరెక్ట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఇడిపోకుండా ఉండడానికి మనకి ఏంటంటే ఇది ఉంది కదా ఎక్స్ట్రా, అది ఎక్స్ట్రా ఉంచేసుకొని తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఎందుకంటే ఇంత క్లియర్గా చెబుతున్నాను మీకు అర్థమవుతుందని చెప్పేసి అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే ఇటు ఖర్చు అటు ఖర్చు ఉండేలాగా చూసుకొని మనం ఏంటంటే కరెక్ట్గా ఇలా పెట్టేసి అంటించేసుకోండి. ఇలా ఇది ఏంటంటే నీట్గా వస్తుంది అనమాట, మనకి క్లియర్గా వస్తుంది. ఒకవేళ మీకు ఐరన్ బాక్స్ లేనిచో, ఒకవేళ అందరికీ ఉండదు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఒకవేళ లేనప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ దీన్ని ఎడ్జ్ మీద ఇట్లా కుట్టేసుకోండి. ఫస్ట్ ఎడ్జ్ మీద అయినా కుట్టేసుకుంటే ఏం కాదనమాట. అలా కూడా వేసేసుకోవచ్చు. ఇదేంటంటే ఐరన్ బాక్స్ ఉంటే నీట్గా వస్తుంది అనమాట, ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే దీనికి కూడా స్టిఫ్నెస్ వస్తుంది అనమాట. ఈ బకరానికి అనేది స్టిఫ్నెస్ వచ్చి నీట్గా వస్తుంది అనమాట. కుట్టు అనేది స్టిచ్చింగ్ బాగుంటుంది.
ఇలా అంటించేసుకున్నాం కదా. ఇప్పుడు మన డ్రెస్ మీద ఎలా చేసుకోవాలి అనేదాన్ని చూపిస్తా చూడండి. ఇది డ్రెస్ ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అనుకోండి. సపోజ్ మనం ఇది డ్రెస్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇలా సంకలు ఉంటాయి కదా, ఇది సెంటర్ అనేది చూసుకోండి. ఇలా క్లియర్గా ఈ సెంటర్ చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ క్లాత్ని అంటించేసుకుని వచ్చాక దీన్ని కూడా సేమ్ టు సేమ్ మనం సెంటర్ చేసేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని సెంటర్ చేసుకోండి. ఇలా సెంటర్ చేసుకున్నాం కదా, ఈ సెంటర్ నుండి ఈ సెంటర్కి ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా. కొంచెం మనం 5 ఇంచీల వరకు ఎక్కడి వరకే అనుకున్నాం కదా, ఈ క్లాత్ అనేది మనం కట్ చేసేసుకుంటాం కాబట్టి మనం దీన్ని పైకి పెట్టేసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే దీన్నైనా ఉంచేసుకున్న తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా పెట్టుకోకపోయినా కానీ దీన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చూసారు కదా, నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా కాబట్టి పైకి పెట్టేసుకున్నాను. ఈ క్లాత్ అనేది చూసారుగా, ఇలా పైకి పెట్టేసుకున్నాను. పైకి పెట్టేసుకుని మనం ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు చూడండి, మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎడ్జ్ మీద వేసుకోవాలండి. బకరం అనేది ఎక్కకోకుండా ఎడ్జ్ మీద పక్కన, ఇలా ఎడ్జ్ పక్కన అనమాట. ఇట్లా ఎందుకంటే ఇక్కడ మీరు స్టిచ్ చేసే దాన్ని బట్టే వస్తుందండి నీట్నెస్ అనేది. చూడండి ఇలా కొత్త వారికి కన్ఫ్యూజ్ లేకుండా చెబుతున్నాను అండి. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ప్రతిదీ కూడా మీకు క్లియర్గా వివరిస్తాను అనమాట. చూసారు కదా, ఇలా ఎడ్జ్ మీద చక్కగా నీట్గా వేసుకోవాలన్నమాట. ఎక్కడా కూడా మీకు వేసాను కదా. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు దీన్ని మనం ఒక పాదం లోపు ఇట్లా పెట్టేసుకుని కట్ చేసేసుకోండి. ఇలా కుట్టు ఎంబడే వీటి కాకుండా మరీ కొంచెం ఖర్చు ఉంచుకోండి. ఎందుకంటే కుట్టు జారిపోకుండా ఉంటుంది అనమాట. క్లాత్ కొన్ని జారిపోతాయి కదా, కొన్ని అంటే జారం. ఇలా టక్స్ పెట్టేసుకోండి, ఎందుకంటే నీట్గా తిరుగుద్ది అనమాట. కుట్టు తెక్కోకుండా కుట్టు వరకు వెళ్ళిపోవాలి ఈ టక్ అనేది ఇట్లా పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే నీట్గా తిరుగుద్ది అనమాట మెడ. ఏ మెడను తీసుకోండి, ఇలా చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి, మనం దీన్ని అనేది ఇలా తిప్పేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉన్నదానికి కూడా మనం ఈ బకరం ఉంది కదా, ఈ బకరానికి కొంచెం ఎక్స్ట్రా ఇలా కట్ చేసేసుకోండి ఈ క్లాత్ని. ఎందుకంటే దీన్ని మనం మడిచి కుట్టేసుకోవాలన్నమాట. మడిచి కుట్టేసుకోవడానికి అనువుగా ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసేసుకుని దీన్ని మనం ఇలా తిప్పేసుకోండి నీట్గా. చాలా సింపుల్గా జరుగుతుంది అనమాట. ఎందుకంటే అడుగున బకరం ఉంది కదా, దానివల్ల ఏంటంటే చాలా సింపుల్గా జరుగుతుంది, నీట్గా వస్తుంది. ఇలా కుట్టి ఎంబట పెట్టేసి ఇలా ఒకసారి మనం మార్జిన్ ప్రకారం ఇలా గీర వేసుకుంటే అండి ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. ఇట్లా గీర వేసుకుని మనం దాని మీద స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా ఎంత రౌండ్ ఎంత నీట్గా తిరిగిందో ఇలా అనమాట. దీనిపైన ఒకసారి మళ్ళీ స్టిచ్ చేసుకున్నాం. ఇలా ఈ కుట్టేసేది కూడా మనం నీట్గా వేసుకోవాలండి, ఒకే పద్ధతి ప్రకారం వేసుకోవాలి. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అనేది రాకుండా ముందే చూసుకుంటూ వేసుకోవాలన్నమాట నీట్గా. ఇలా అప్పుడే మెడ అనేది స్టిచ్చింగ్ చాలా నీట్గా ఉంటుంది. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా అనమాట పంజాబీ డ్రెస్సులకి ఇలా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది కూడా మనం ఈ ఎక్స్ట్రా అనేది ఉంది కదా, దీన్ని పీసులు లెక్కోకుండా ఒకసారి దీన్ని మడిచి కుట్టేసుకుందాం ఇలా. ఎందుకంటే హెమ్మింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇలా లోన్ కూడా చూసారుగా ఎంత నీట్గా ఉందో. ఇలా అనమాట ఈ బకరం పెట్టి అనేది వేసుకునేది ఈ రకం అనమాట. ఈ రకం వేసుకుంటే ఎవరికైనా కానీ ఎంత చేతగాని వాళ్ళు వేసుకున్నా కానీ నీట్గా వస్తుంది అనమాట ఇలా వేసుకుంటే. అయితే కొత్త వాళ్ళు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏది తెలియకపోయినా నా కామెంట్ పెట్టండి. ఇదిగోండి చూసారుగా